హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనము వామ్ కారా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి శనగపిండి బియ్యపిండి కలిపి చేస్తారండి. సో క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. ఇక్కడ శనగపిండి తీసుకున్నానండి. 1 కేజీ శనగపిండి తీసుకున్నాం. దాన్ని బాగా జల్లించుకోండి. తర్వాత బియ్యపిండి కూడా కలుపుతాం దీని పిండిలోకి. సో బియ్యపిండి ఎంత తీసుకోవాలంటే 1 కేజీ శనగపిండి తీసుకుంటే 1/2 కేజీ బియ్యపిండి సరిపోతుంది అనమాట. అది కూడా జల్లించుకొని ఆ పిండిలోకి వేసేసుకోండి. తర్వాత వామ్ కారం అన్నాం కదా, సో అందుకనే వామ్ ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ చాలా టేస్టీగా ఉంటాయి కారాలు అనేవి. తర్వాత పిండికి సరిపడా సాల్ట్, కారం పొడి వేసుకోండి. తర్వాత ఇప్పుడు దీంట్లో వేడి నూనె వేయాలి. అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 గంటలు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి బాగా మరగనివ్వండి ఆయిల్. అంతలోపు ఈ పిండిని అంతా ఇలా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది. సో ఇలా మధ్యలో ఇలా హోల్ పెట్టుకోండి ఆయిల్ పోసుకోవడానికి. సో చూడండి, వేడిగా ఉన్న నూనెని కొద్దిగా తీసుకుంటూ పిండిలోకి వేసుకోండి. చూడండి ఎంత హీట్గా ఉందో, అందుకనే బుడగలు వచ్చేస్తున్నాయి పిండి మీద పోసేస్తుంటేనే. సో ఇలా వేడి నూనె పోస్తే ఏంటంటే కార అనేది గుల్లగా క్రంచీగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇలా వేడి నూనె పోసుకొని ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటూ ఉండండి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి, లేదంటే చేయగలుగుతుంది. సో ఇలా బాగా మర్దన చేసినట్లు పిండికి అంతా ఈ ఆయిల్ అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. మనకు ఆయిల్ సరిపోయిందా లేదా అంటే ఇలా ముద్ద కట్టుకోండి పిండి. అలా ముద్దగా ఫామ్ అయితే ఆయిల్ సరిపోయినట్టు, లేదంటే ఇంకొద్దిగా ఆయిల్ వేడి నూనె పోసుకొని కలుపుకోండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చేసుకోండి. మరి జోరుగా ఉండాల్సిన పని లేదు. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కేలోపు మనకి ఇది పిండిని అనేది చక్రాలు ఒత్తే పావులోకి పెట్టుకోవాలి. సో ఒకసారి ఇలా లైట్గా మసాజ్ చేసేసి చక్రాలు ఒత్తుకునే పావులో పెట్టుకోవాలన్నమాట. మా ఇంట్లో చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. సో మా ఇంట్లో ఇలా రొటేట్ చేసే చక్రాలు అది ఉందండి. సో ఈ పావు ఉంది. ఇలాంటి పావులో వేసుకున్నా సరే, మీ ఇంట్లో ఏదైతే ఉందో అది చేసుకున్నా సరే. ఇలాంటి పావు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సో చూడండి దీనికి బ్లేడ్స్ ఇచ్చింటారు మనకు కావాల్సిన షేప్స్లోవి. సో ఇలా నైస్ కారా బ్లేడ్ ఉంటుంది, అది అడుగును పెట్టేయాలి. తర్వాత మనం కలుపుకున్న పిండి ముద్దను కూడా అందులో పెట్టేయాలి. ఫుల్గా ఫిల్ చేసేయాలి. కొద్దిగా తక్కువైంది కదా, సో అందుకని ఇంకొద్దిగా తీసుకుని ప్రెస్ చేస్తున్నాము. సో దాంట్లోకి ఫిల్ చేసేసిన తర్వాత పైన ఉన్న క్యాప్ లాంటిది వస్తుంది ఇలా రొటేట్ చేసేది, అది పెట్టేసి ఇలా రొటేట్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట. సో అది ఇప్పుడు టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి వామ్ కారా ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే చాలా ఇష్టము. సో చూడండి ఇలా టైట్గా సెక్యూర్ చేసుకోండి. ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేడి నూనె కాగిన తర్వాత దీంతో ఒత్తుకోవాలన్నమాట. సో ఇలా రొటేట్ దాంట్లో ఉంటే బెటర్. సో చూడండి ఇలా రొటేట్ చేస్తూ ఉంటే మనకి నైస్ కార్ అనేది కింద వస్తూ ఉంటుంది పిండిది. సో మీకు కావాల్సిన షేప్లో రౌండ్గా ఇలా ఎంతసేపు రొటేట్ చేసుకున్నా మనకి ఎంత రౌండ్ కావాలంటే అంత రౌండ్ వచ్చేస్తుంది. సో కావాలన్నప్పుడు ఇంకా ఆ పిండి ఇలా చేసేసి కట్ చేసేయండి, అంతే. ఇప్పుడు 2 పక్కల బాగా వేగనివ్వండి, అంతే అండి. మన నైస్ కారా వామ్ కారా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో చూసారా, క్రంచీగా కూడా వస్తాయి ఇవి. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను అవి అప్లోడ్ చేసి మీరు ఇంతవరకు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఫ్యూచర్లో కూడా నా వీడియోస్ని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చూసారా, ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మీకు కూడా ఇలాగే వస్తాయి.